మనతో పాటు అర్చకులు శశికుమార్ గారు ఉన్నారు. నమస్తే అయ్యగారు. జై శ్రీమన్నారాయణమ్మ. అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి అయ్యగారు? ఇది ఎందుకు జరుపుకుంటారు? మనకు సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. ఈ 24 ఏకాదశిలో ముక్కోటి ఏకాదశి చాలా విశిష్టత ఉంటుంది. దీనికి కార్తీక మాసంలో స్వామివారు ఉదయాన్నే ఉత్తరానికి స్వామివారు వేంచేసి ఉంటారు. మొన్న ఉత్తాన ఏకాదశి పోయిన నెలలో జరిగింది. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అని స్వామివారు ఉత్తరానికి తిరిగి పడుకుంటారు. తిరిగి పడుకొని ఇచ్చేస్తుంటే ముక్కోటి దేవతలందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి రేపు అందరూ కూడా ఇచ్చేస్తుంటారు. కాబట్టి మనం కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా విశిష్టత ఉంటుందని చెప్పి దీనికి ప్రాముఖ్యత. ఉదయం 2:30 గంటలకు ఇక్కడ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవతో మొదలయ్యి సుమారు 3 గంటలకు స్వామివారి తిరుప్పావై సేవాకాలం ఉంటుంది. ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగేటువంటి తిరుప్పావై సేవా కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఆరగింపు 4 గంటలకు గరుడ సేవతోనే స్వామివారు బయలుదేరి ఉత్తర ద్వార దర్శనంలో వేంచేపు చేసి ఉంటే మనమందరం కూడా ఉత్తర ద్వారంలో నుంచి తిరిగి 4 గంటలకు భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అసలు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేస్తారు అయ్యగారు? దాని గురించి ఇంకొంచెం క్లుప్తంగా వివరంగా చెప్తారు. ఉత్తర ద్వార దర్శనం అంటే మనం ఏదైనా పని సులభంగా జరుపుకోవడం కోసం అని చెప్పేసి ఈ ఉత్తర ద్వార దర్శనంలో నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటే వారికి అన్ని శుభమైన ఫలితాలు కలుగుతాయని చెప్పేసి దీని యొక్క ప్రాముఖ్యత.